అండి, నమస్తే అండి. ఈరోజు నేను సిల్క్ శారీస్ అయితే 2 చేశాను. డైలీ వేర్ శారీస్ సెట్ చేశానండి. ఆ సిల్క్ శారీస్ అనేది మీకు చూపించబోతున్నానండి. చాలా తక్కువ అమౌంట్‌లో అయితే చేశానండి ఈ శారీస్. కానీ తక్కువ అమౌంట్ అయినప్పటికి కూడా డిఫరెంట్‌గా ఉంటాయండి. చాలా చాలా బాగుంటాయండి ఈ శారీస్ అయితే. శారీస్ అండి క్లాత్ తీసుకొని చేసుకున్నటువంటి శారీస్. ఇవైతే క్లాత్ వచ్చేసి 70, 100 లోపల అయితే క్లాత్ వచ్చేస్తుంది. అలాంటి 2 ముక్కలు కనుక తీసుకున్నట్లయితే మనకి శారీ అయితే వస్తుందండి. 70, 100, 200 అవుతుంది కదా. 200కి మనకి శారీసే వస్తాయి కదా అనుకుంటారేమో. కానీ శారీస్ వచ్చినప్పటికి కూడా మనకి ఇలాంటి ఇలా శారీస్ కనుక చేసుకున్నట్టు చాలా డిఫరెంట్‌గా అనిపిస్తాయండి. చాలా చాలా బాగుంటాయండి. చాలా మంచి లుక్‌తో అయితే ఉంటాయి. ఇప్పుడు నేను అవి 2 కూడా నేను ఎలా చేశాననేది చూపించబోతున్నానండి. డైలీ యూస్‌కి అయితే చాలా బాగుంటాయండి. సిల్క్ ఐటమ్ అండి. కానీ డైలీ యూస్ చేసుకున్నప్పటికి కూడా చాలా డిఫరెంట్‌గా అయితే ఉంటాయండి. చాలా చాలా మంచి లుక్‌తో అయితే ఉంటాయి. ఇదొచ్చేసి స్టార్టింగ్ అండి. స్టార్టింగ్ ఇలా కింద వైపు అయితే ఇలా వస్తుందండి. ఇదంతా కూడా స్టార్టింగ్ అండి. స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా కుచ్చిళ్ళంతా కూడా ఇదే వస్తుందండి. కుచ్చిళ్ళ దగ్గర నుంచి మాత్రం పళ్ళు పార్ట్ ఇలా వస్తుందండి. ఇది జాయింట్ అండి. పళ్ళు పార్ట్ అయితే ఇలా వస్తుంది. కుచ్చిళ్ళు అంతా వరకు కూడా ఈ బ్లాకే వస్తుందండి. కుచ్చిళ్ళు అయిపోయిన దగ్గర నుంచి పళ్ళు పార్ట్ వరకు మాత్రం ఇది వస్తుంది. ఇలా అంతా కూడా పళ్ళు పార్ట్ మొత్తం కూడా ఇదే వస్తుందండి. ఇలా పళ్ళు దగ్గర మాత్రము ఇలా బ్లాక్ వేసానండి. అదే బ్లాక్ క్లాత్ అయితే నాకు ఎక్కువ ఉంది. ఈ క్లాత్ అయితే నాకు కొంచెము కరెక్ట్‌గా 2 మీటర్సే దొరికిందండి ఇది. ఈ కనకాంబరం కలర్ క్లాత్ మాత్రము కరెక్ట్‌గా 2 మీటర్స్ అయితే దొరికిందండి నాకు. 2 మీటర్స్ మొత్తం కూడా పళ్ళుకి వేసేస్తే మనకి ఇక్కడ వేసుకోవడానికి ఇక్కడ సన్న సన్నగా గోటులాగా వేసాం కదండి. ఇలా వేసుకోవడానికి క్లాత్ అయితే సరిపోదని చెప్పి నేనైతే ఇక్కడ పళ్ళు పార్ట్‌లో అయితే ఒక 30 సెంటీమీటర్స్ వరకు అయితే నేను చిన్న పళ్ళు పార్ట్ లాగా ఇలా బ్లాక్ అయితే వేసానండి. ఈ కనకాంబరం కలర్ మీద బ్లాక్ వేసానండి. బ్లాక్ పక్కన వచ్చేసి సన్నగా వైట్ అనేది పెట్టానండి. వైట్ వేయడం వల్ల మంచి అట్రాక్షన్ అయితే వస్తుంది. చాలా చాలా మంచి లుక్‌తో ఉంటుందండి. ఇదైతే నాకు చాలా తక్కువ అమౌంట్‌లో పడిందండి. ఇదైతే ఈ క్లాత్ అయితే 70 రూపీస్ పడిందండి నాకు. కరెక్ట్‌గా 2 మీటర్సే ఉందండి. బిడ్స్ చాలా తక్కువ రేట్‌కి వస్తాయి. ఇవైతే 70 రూపీస్ పడిందండి. ఈ క్లాత్ అయితే నాకు 100 రూపీస్ పడిందండి. ఇదైతే ఇంచు 3.5, 4 దాకా కూడా వచ్చింది ఈ క్లాత్. ఇదైతే నాకు 100 రూపీస్‌కి వచ్చిందండి. మొత్తం అంతా కూడా ఇది 170 అయితే పడిందండి. 170కి నాకు శారీ తయారైంది. శారీ కూడా మంచి డిఫరెంట్‌గా చాలా మంచి లుక్‌తో ఉంటుందండి. ఈ శారీ కట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇలా వేసానండి ప్యాచ్. చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఇలా అయితే వేసాను. 2 వైపులా అయితే బ్లాక్ వేసానండి. బ్లాక్ పైన వచ్చేసి ఇలా వైట్ అయితే వేసాను. ఇలా బ్లాక్ పైన వైట్ వేసానండి. ఇలా అయితే వచ్చింది. శారీ అయితే చాలా బాగుంటుందండి. చాలా మంచి లుక్‌తో అయితే ఉంటుందండి. పళ్ళు అంతా కూడా ఇలా బ్లాక్ వేసి పైన అయితే సన్న గోట్ వేసానండి వైట్. ఈ వైట్ వేయడం వల్ల అయితే మంచి లుక్ అయితే ఉంటుందండి శారీ. ఇలా ఇంతవరకు కూడా వైట్ వేసానండి. పళ్ళు పైన మాత్రం ఇదంతా కూడా కుచ్చుళ్ళలో పోయే దగ్గర నేనైతే ఏమి వేయలేదండి. ఇలాగ వదిలేసాను. కింద మాత్రం ఇలా లైన్స్ వచ్చాయండి. మొత్తం కూడా ఇలా అయితే క్లాత్కి అయితే లైన్స్ వచ్చాయి కింద. ఈ లైన్స్లో నాకైతే ఇదైతే క్లాత్ చాలా తక్కువ ఉందండి. ఈ కనకాంబరం కలర్ క్లాత్ అయితే చాలా తక్కువ ఉందని ఇలా లైన్ అయితే 2 లైన్స్కే నాకైతే సరిపోయిందండి. వేసుకోవాలనుకుంటే ఇక్కడ ఇంకా 3 లైన్స్ 4 లైన్స్ కూడా పెట్టుకోవచ్చండి. 4 లైన్స్ కూడా పెట్టండి. ఇలా మనకి కావాల్సినవి అయితే పెట్టుకోవచ్చు. నాకైతే క్లాత్ చాలా తక్కువ ఉంది. అందుకని 2 లైన్స్ మాత్రమే వేశాను నేను. ఇదంతా కూడా మొత్తం అంతా కూడా వేసేసానండి ఇది. స్టార్టింగ్ నుంచి కూడా మొత్తం ఇలా 2 లైన్స్ అయితే వేసేసాను. శారీ అయితే మంచి లుక్‌తో ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. మనం పెట్టిన అమౌంట్ అయితే చాలా తక్కువ అండి. కాకపోతే శారీ మాత్రం చాలా మంచి లుక్ అయితే వస్తుందండి. చాలా డిఫరెంట్‌గా కూడా అనిపిస్తుందండి శారీ అయితే. చాలా డిఫరెంట్‌గా ఉంది కదండి. చాలా చాలా బాగుందండి. చాలా మంచి లుక్ కూడా ఉంటుందండి ఈ శారీ. ఈ శారీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలా వచ్చింది.
170కి ఇంత మంచి శారీ వచ్చిందంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. చాలా తక్కువ అమౌంట్ అనిపిస్తుంది కదండి. ఇది నేను కుట్టడం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కుట్టుకోవచ్చండి. మిషన్ టైలరింగ్ నాకైతే టైలరింగ్ రాదు. నేను టైలరింగ్ రాకుండా ఎలా కుట్టుకోవాలి అని అనుకోకూడదు. నేను వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కుట్టుకోవచ్చు. ఏముందంటే స్ట్రైట్‌గా కుట్టుకోవడమే కదా. చాలా చాలా బాగుంటుందండి. ఈ సారీ మంచి డిఫరెంట్‌గా అనిపిస్తుందండి. మీరు ట్రై చేయండి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు ఇలాంటి క్లాత్ ముక్కలు కానీ దొరికినట్లయితే తీసుకొని ఇలా శారీస్ అయితే తయారు చేసుకోవచ్చు. చాలా చాలా డిఫరెంట్‌గా అనిపిస్తాయి. చాలా మంచి లుక్ అయితే వస్తాయండి. దీని మీద బ్లౌజ్ అయితే ఇలా అయితే కుట్టానండి. హ్యాండ్స్‌కి వచ్చే విధంగా వేశాను. హ్యాండ్స్ కూడా ఇలా సన్నగా వైట్ కోట్ అయితే వేశానండి. ఇదైతే బ్లాక్ డాట్స్ వచ్చేంత వరకు ఇక్కడ వరకు అయితే వేశానండి. బ్లాక్ డాట్స్ వచ్చేది. ఇక్కడంతా కూడా ప్లెయిన్ బ్లాక్ పెట్టానండి. బాడీకి అంతా కూడా ప్లెయిన్ బ్లాక్ పెట్టాను. ఇక్కడ బ్లౌజ్ అయితే ఇలా ఉంటుందండి. చాలా మంచి లుక్తో ఉంటుందండి. బ్లౌజ్ కూడా ఇలా సన్నగా అయితే కొంచెం తీసానండి. బ్లౌజ్కి ఇది వేసినట్లయితే మంచి లుక్ అయితే వస్తుందని ఇలా అయితే సన్నగా అయితే తీసానండి. దానివల్ల దానికి కొంచెం క్లాత్ తక్కువై ఉన్న కాడికి శారీలు అయితే 2 లైన్స్ వేసానండి. కానీ 2 లైన్స్ వేసినప్పుడు కూడా చాలా బాగుందండి శారీ. నెక్స్ట్ ఇంకొక శారీ అయితే చూపిస్తానండి. ఇది కూడా డైలీ వేర్ శారీ అండి. ఇదంతా కూడా కుచ్చిళ్ళలో వస్తుందండి ప్లెయిన్. దీనికి వచ్చేసి కుచ్చిళ్ళలో ప్లెయిన్ పెట్టానండి. ఇది నాకు పెద్ద ముక్క అయితే ఇది దొరికింది నాకు. దానికోసం ఇది కుచ్చిళ్ళలో ప్లెయిన్ పెట్టానండి. దానికి వచ్చేసి కుచ్చిళ్ళలో డిజైన్ వచ్చిందండి. కానీ దీని కుచ్చిళ్ళలో మాత్రం ప్లెయిన్ పెట్టాను. ప్లెయిన్ పెట్టిన తర్వాత ఇదైతే బార్డర్ లాగా వేశారండి. ఇలా కూడా డిజైన్ క్లాత్ అయితే బార్డర్ లాగా వేశాను. పైన మాత్రం ఏమి వేయలేదండి. ఇలా ప్లెయిన్గానే వదిలేసాను. ఈ డిజైన్ క్లాత్ మాత్రం నాకు తక్కువే దొరికిందండి. దానిలో క్లాత్ అయితే ఎక్కువ కావాలి కాబట్టి దానికోసమని ఇది పైన పళ్ళు పాటలు అయితే వేసానండి. ఇదంతా కూడా ప్లెయిన్గా వదిలేసాను. ఇలా వస్తుందండి సారీ. ఇది పైన డిజైన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ తీసుకున్నానండి. ప్లెయిన్ కుచ్చుళ్ళలో కలర్ ప్లెయిన్ అయితే తీసుకున్నాను. ప్లెయిన్ తీసుకొని ఇలా అయితే బార్డర్ వేసానండి. ఈ గోట్కి నేవీ బ్లూ కొట్టేసానండి. ఇదండి బ్లౌజ్. బ్లౌజ్ అంతా కూడా ప్లెయిన్గా వదిలేసాను. పైన డిజైన్ క్లాత్ పళ్ళు వచ్చింది కాబట్టి బ్లౌజ్ అనేది ప్లెయిన్గా ఉంటే బాగుంటుందని నేను మొత్తం కూడా ప్లెయిన్గా వదిలేసానండి. ప్లెయిన్గా అనిపిస్తుందండి. సారీ అయితే పైన డిజైన్ ఉంటుంది కాబట్టి హ్యాండ్ వర్కే ఈ డిజైన్ అయితే కనిపిస్తుందండి. పట్టీలాగా పెట్టేసాను ఈ డిజైన్తో. బ్లౌజ్ మొత్తం కూడా ప్లెయిన్గా ఉంచేసారండి. ఇది కూడా చాలా మంచి లుక్తో వస్తుంది. అమౌంట్ మాత్రం చాలా తక్కువ అండి. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ శారీ కూడా క్లాత్ కూడా సూపర్ ఉంటుందండి. క్లాత్ చాలా మెత్తగా అనిపిస్తుంది. క్లాత్ ఇలా స్మూత్ క్లాత్ కూడా బిట్స్లో ఉంటాయండి. మనము చూసి తీసుకున్నట్లయితే క్లాత్ చాలా బాగుంటుంది. మనకైతే తక్కువ అమౌంట్ వస్తుందండి శారీ అయితే. ఇలా ప్లెయిన్ క్లాత్ అయితే మనకి బిట్స్ దొరికే దాన్ని బట్టి మనం ఇలా సెట్ చేసుకోవచ్చండి. ప్లెయిన్ అనేది కుచ్చిళ్ళలో వేయాలా లేకపోతే పల్లి పాటలో వేయాలనేది మనం ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇలా బార్డర్ అయితే ఇలా వేసానండి. పక్కన నేవీ బ్లూ క్లాత్ వచ్చేసి సన్నగా వేశాను. అంటే దీని పక్కన ఇలా ప్లెయిన్గా కనిపిస్తే బార్డర్ అనేది మంచి లుక్తో ఉంటుందని చెప్పి దీని పక్కన వచ్చేసి ప్లెయిన్ నేవీ బ్లూ క్లాత్ అయితే వేశానండి. చాలా 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 బాగుంటుందండి. ఇదంతా కూడా ప్లెయిన్ శారీ. ప్లెయిన్ అంతా కూడా కుచ్చులలో వస్తుందండి. డిజైన్ అంతా కూడా పళ్ళుకి వస్తుందండి. మాత్రం మనకి తక్కువ బడ్జెట్లో డిఫరెంట్గా శారీస్ కావాలనుకుంటే ఇలా ట్రై చేయండి. చాలా చాలా మంచి లుక్తో శారీస్ అయితే రెడీ అవుతాయండి. మనకి కొంచెం ఆ కలర్కి ఈ కలర్ బాగా సెట్ అవుతుందని కొంచెం అవగాహన ఉంటే చాలండి. ఇలాంటి శారీస్ ఎన్నైనా చేసేసుకోవచ్చు. నేను కుట్టడం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇలా అయితే శారీస్ చేసుకోవచ్చండి. చాలా 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 బాగుంటాయండి ఈ శారీస్. ఒక్కసారి అయితే మీరు ట్రై చేయండి. ఈ శారీస్ తక్కువ బడ్జెట్లో అయితే మనకు వస్తాయి. చాలా మంచి లుక్తో అయితే ఉంటాయండి. చాలా బాగా అనిపిస్తాయండి. కట్టుకున్నప్పుడు కూడా చాలా లుక్ అయితే వస్తుందండి. చాలా మంచి లుక్ వస్తుందండి. చాలా డిఫరెంట్గా అనిపిస్తాయండి. చూసారు ఇదంతా కూడా ప్లెయిన్ ఇలా వచ్చింది. చాలా మంచి లుక్తో ఉన్న శారీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. ఇలా డిఫరెంట్గా శారీస్ అయితే నేను చాలా చేశానండి. కొన్నిగా మీకు చూపిస్తాను. కొన్ని అయితే ఉన్నాయి, కొన్ని పోయినాయండి. ఇది చేసి కూడా ఇంచుమించు 15 ఇయర్స్ బ్యాక్ చేసినవండి. ఇవన్నీ కూడా 15 ఇయర్స్ బ్యాక్ అయినప్పటికీ కూడా ఇవి సిల్క్ ఐటమ్ కాబట్టి ఎప్పటికీ కూడా డైలీ యూస్కి వాడుకోవచ్చండి. చాలా మంచి క్లాత్ అండి. చాలా డిఫరెంట్గా అనిపిస్తాయండి శారీస్. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.